నాయకత్వం మనకి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తున్నారు. దాన్ని మీరు నిలబెట్టండి. అదేవిధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఈ విధంగా ప్రతిసారి ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అభిమానిస్తున్నారో, ఆయన గురించి ఎన్ని మంచి మాటలు చెప్తున్నారో మీరందరూ చూశారు. రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం ఏనాడు కూడా పొత్తుల్లో భాగంగా మనందరం కూడా గౌరవించుకోవాలి, ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని పదే పదే ఆయన కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పిఠాపురాన్ని ఒక ఎగ్జాంపుల్గా మనం చేయాలి. ఇక్కడ ఉన్న ఐక్యతని, ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని మనందరం కలిసికట్టుగా ముందు తీసుకెళ్ళాలి. మీలో ప్రతి ఒక్కరు కూడా నాయకుడే. ఒక మర్రెడ్డి శ్రీనివాస గారే కాదు, హరిప్రసాద్ గారు కాదు, నాదెండ్ల మనోహర్ కాదు, పంతం నానాజీ కాదు, మీలో కూడా ఆ నాయకత్వం ఉంది. ఆ నాయకత్వాన్ని మీరు నిలబెట్టుకుని అంతిమంగా పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక కంఫర్ట్ జోన్గా, ఒక ప్రశాంతమైన వాతావరణంగా ఖచ్చితంగా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి గడ్డగా మనం మార్చాలి, అడ్డగా మార్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో మనం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేసుకుందాం, కమిటీలు ఏర్పాటు చేసుకుందాం, సభ్యత్వం కూడా చేసుకుంటూ ముందుకెళ్దాం. కార్యక్రమాల్ని మీరు కలిసికట్టుగా చేయమని